నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సమస్యలు చూసాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన సమస్యను మీ ముందుంచే ప్రయత్నమైతే నేను చేయబోతున్నాను. ఎందుకంటే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం. ఆ తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఏమైందో మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా ఈ ప్రత్యేక రాష్ట్రానికి 600 మంది విద్యార్థులు అమరులైన పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత 2001 నుండి 2014 వరకు ఉద్యమం. ఇక్కడ కూడా 1200 మంది విద్యార్థులు అమరవీరులైన పరిస్థితి చూసాం. 2014 తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో లాస్ట్‌లో నియామకాలనే ప్రక్రియ కోసం తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఇంటి నుండి బయటికెళ్ళి ఉద్యమాలు చేశారు. 2014 నుంచి 22 వరకు ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా నియామకాలు జరగలేదని అప్పటికి కూడా పోరాటం జరిగింది. ఇక ఆఖరికి ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్నే మార్చేద్దామనే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి 2022 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం రోడ్లెక్కడం, నిరసన చేయడం, రాస్తారోకోలు చేయడం, ముట్టడి చేయడం, అక్రమ కేసులు బనాయించి వాళ్ళను అరెస్టు చేసి గృహ నిర్బంధాలు పెట్టి ఎక్కడికక్కడ అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన పరిస్థితి కూడా ఈ తెలంగాణ సమాజం చూసింది. కానీ ఇప్పటికీ కూడా నిరుద్యోగుల ఆశలు అడియాశలైపోతున్నాయి. వాళ్ళ సమస్యను పట్టించుకునే నాదుడే లేదు. కేవలం రాజకీయ స్వార్థ అవసరాల కోసం మాత్రమే వాళ్ళని తెర ముందు ఉంచుతున్నారు అనేది నేటి యువత చెప్తున్న మాట. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు అనే ఒక వర్గం ఉండేది. ఆ వర్గం పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయ అవకాశవాదం అంటే వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. దాని పేరే రాజకీయం. కానీ ఇక్కడ కేవలం మేము ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే వివిధ శాఖలలో సేవలు అందించడానికి ఉద్యోగం చేస్తాం. మేము చదువుకున్నాం, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు కంప్లీట్ చేశాం, మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ పక్షాన కుటుంబాలను వదిలి అన్నింటినీ త్యాగం చేసి కేవలం నోటిఫికేషన్ల కోసం పోరాటం చేస్తూ అనేక సంఘటనలు కూడా నేను చూశాను. ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఉద్యోగం మా జన్మ హక్కు అంటూ 10,000 మందితోని అంటే మార్చి 13వ తారీఖున ఆ నిరుద్యోగ మార్చ్ అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా పుస్తకాలతో కదలి రావాలనే ఒక నినాదం ఇచ్చిర్రు. ఉదయం 10 గంటల నుంచి స్థలం దిల్సుఖ్ నగర్కు సంబంధించి పెట్టిల్లు. ఒకసారి మీరు ఇది చూడండి వాళ్ళ బాధలు, వాళ్ళ వేదన ఎట్లున్నాయి, ఏం కథ అనేది. ఉద్యోగం ఆ జన్మ హక్కు అంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అన్ని రకాలుగా ఒక రకమైన కాదు అన్ని నోటిఫికేషన్లు ఇవ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపండి అంటూ రాజకీయ నాయకులు అంటే చదువుకోని నేతలు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగం అడిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో నేను ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ యొక్క బాధ ఏంటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇక్కడ అస్మా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ పూర్తి స్థాయిలో అనేక మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో కూడా కంటెస్ట్ చేసింది ఉద్యోగ అవకాశాల కోసం. తనలో ఎలాంటి స్వార్థం లేదు. కుటుంబానికి సంబంధించి ఒంటరిగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఇంకో పక్కన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళలు పూర్తిగా ఉద్యమాలు చేశారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోరాటం చేస్తూనే వస్తుంది. ఈరోజు మళ్ళీ కూడా మన వైఆర్టీవీ స్టూడియోకి రావడం జరిగింది. సో వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏంటి మీ ఆలోచన ఏంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, పూర్తిగా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పారు. అందరికీ నమస్కారం అన్న. మా తరపు నుంచి మీరు ఈరోజు గలం విప్పుతున్నందుకు మీ వైఆర్ స్టూడియోకి కూడా చాలా కృతజ్ఞతలు. అయితే మా నిరుద్యోగుల కష్టాలు ఎవరికి తెలియని కాదు నిజం చెప్పాలంటే. ఏదంటే ఇది ఒక రోజు, 2 రోజుల్లో, 2 నెలలో జరుగుతున్న ఒక ఉద్యమం కాదు. గత అసలు ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మన పోరాటం సాగుతుంది. ఉద్యోగాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు వేస్టా అనిపిస్తుంది. అంటే ఉద్యోగాల కోసమే మెయిన్ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న దాంట్లో మెయిను నియామకాల విషయంలోనే అందరూ కూడా ముందంజలో ఉండి ఫైట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒరిగిందేముంది? నిరుద్యోగులకు ఒరిగిందేముంది? మేము డీఎస్సీ ఆస్పిరెంట్ అన్న. టీచర్ ఆస్పిరెంట్. నేను డీఎస్సీ నుంచి డిగ్రీ లెక్చరర్ స్థాయి వరకు ఏ ఎగ్జామ్‌కైనా నేను అర్హురాలిని. అలాంటప్పుడు నాకు అర్హతలున్నాయి. నేను ఎగ్జామ్ రాసుకుంటా. నాకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా వేల పోస్టులన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మనకు నోటిఫికేషన్సే లేవా? ఎన్ని ఖాళీలున్నాయి? ఖాళీల వివరాలు కూడా చెప్పట్లే వీళ్ళు. ఒక్క ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే వెంటనే నెలలోపే మీరు నోటిఫికేషన్లు ఇస్తారే. ఒక మద్యం దుకాణం ఖాళీగా ఉంటే వెంటనే నోటిఫికేషన్లు ఇస్తారే. మరి నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేరు అనే మా పోరాటం.
వీళ్ళు ఎంతసేపటికి రాజకీయాల కోసమే నిరుద్యోగుల్ని వాడుకుంటున్నారు. ఎంతసేపటికి మాకెన్ని ఖాళీలున్నాయో ఇప్పటికి గూడా 2 సంవత్సరాలయితుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి. అయినా సరే ఇప్పటికి ఖాళీల వివరాలు చెప్తలేరు. చెప్పండి అంటే చెప్తామంటుర్రు, చెప్తలేరు. నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అన్నారు. వీటన్నిటికి మేము ఆశపడ్డాము అంటే ఇప్పుడు ఇక్కడ తెలుసన్న ఎంతమంది ఒక పూట తిని రూ. 5 భోజనం తింటూ అసలు రాత్రి పూట నిద్ర పట్టక చదువుకునేటోళ్ళు గూడా ఉన్నారన్న. ఖాళీ కడుపుతో ఎవ్వరు గూడా నిద్ర పోలేరు. ఆ నిద్ర పట్టక గూడా పేజీలు ఇట్లా తిరిగేస్తుంటారు. కనీసము మనం ఏ పేజీలో కొన్ని అక్షరాలు చూస్తే ఆ అక్షరాలు మనకు గుర్తుండిపోతాయి అన్న ఉద్దేశంతో గూడా నిద్ర పట్టక చూసేటోళ్ళు చాలామందున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్సే. అట్లాంటోళ్ళకి మీరిచ్చే బహుమానం ఏంది? మీకు ఓటేసి ఈరోజు మీరు వాళ్ళకి చేస్తున్న బహుమానం ఏంది? పోనీ నోటిఫికేషన్‌లు ఇప్పుడా? అప్పుడా? అని చెప్తారంటే పండగ పేర్లు చెప్తారు. ఉగాది అంటారు, సంక్రాంతి అంటారు, ఇంకేదో అంటారు, దసరా అంటారు. ఈ పండగ పేర్లు మాకు తెలవదా? మీరు ఉద్యోగాల జాతర అంటారు. ఏ జాతర జరుగుతుంది? సమ్మక్క సారక్క జాతరనా? మా కురుమూర్తి జాతర ఏమన్నా? సంవత్సరానికోసారి అవి టైంకి జరుగుతాయి. కానీ ఉద్యోగాల జాతర ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి. చెప్పుతో కొడతారు నిరుద్యోగులు. ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళు వినరు. నిజంగా జూబ్లీ హిల్స్‌లో నేను పోటీ చేసినప్పుడు నిజంగా అసలు ఓట్ల కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు నేను. ఎంతసేపటికి మా నోటిఫికేషన్‌ల గురించే ఆవేదన చెప్పే ప్రయత్నమే చేసినా నేను ఎక్కడైనా. అప్పటికైనా సిగ్గు రావాలి గదా! ఒక్కరు ముందుకొచ్చిర్రు. మళ్ళీ ఎలక్షన్స్‌లో మళ్ళీ వస్తారేమో. అసలు మీరు నోటిఫికేషన్‌లు ఇస్తే మేమసలు ఆ రాజకీయం వైపు వెళ్ళాల్సిన అవసరం ఏముంది మాకు? అసలు ప్రతిపక్షాలు గూడా అన్న మేము ఇంతమందిం రోడ్ల మీదకొచ్చి కొట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు? అసలు మాట్లాడతారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు వీళ్ళకి న్యాయం చేయాలని. మీరు మాతో కలిసి ఎందుకు ఫైట్ చేయట్లేదు? మేము రోడ్ మీదకొచ్చినప్పుడు మీరు మాకు మద్దతుగా ఎందుకు రావట్లేదు? అంటే లోపల మీరందరూ ఒక్కటే. మేము నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నామంటారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గానీ, ఇంకొకరు గానీ, బీజేపీ గానీ మీరందరూ మా మీద కోపం పెట్టుకున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది. 2 సంవత్సరాల కాలం అయితున్నా మేము ఇంతమందిం పోరాడుతుంటే బీఆర్ఎస్‌వి వాళ్ళు గానీ, బీజేవైఎం వాళ్ళు గానీ వీళ్ళంతా ఎందుకొచ్చి పోరాటం చేయట్లేదు మాతో కలిసి? చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని ఓడగొట్టిర్రు. వీళ్ళకి తెలవాలే. మళ్ళా వీళ్ళు గెలిచినా ఇదే చేస్తారు. అప్పుడు మళ్ళా వీళ్ళ దగ్గరికెళ్తే అప్పుడు మా మీదే రివర్స్ అయ్యారుగా బాగయింది అంటారు. అప్పటి వరకు మా ఏజ్ ఉంటదా? ఆ! ఇప్పుడు వేల పోస్టులన్న డీఎస్సీలో కొన్ని 30,000 పోస్టులు ఖాళీగున్నాయి. అంటే సర్దుబాటు చేస్తున్నారు. ఈ స్కూల్‌లో, ఆ స్కూల్‌లో నువ్వే చెప్పుకో పాఠాలని. మళ్ళా కొత్త నివేదికలో వాళ్ళకి సాలరీస్ ఎక్కువున్నాయి కట్ చేయాలని. ఎవ్వరన్నా ఇన్ని సంవత్సరాలు కష్టపడి 35 ఏండ్లకో, 36 ఏండ్లకో ఉద్యోగం కొట్టుకుంటే వాళ్ళ జీతాలు నువ్వు కట్ చేస్తే నువ్వేం టీచర్‌వి అసలు? నువ్వు కూడా ఒక స్థాయి నుంచే వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్‌వి గదా! మరి ఈ కష్టాలు మీకు తెలవనివా? మీకు ఉద్యోగం లేనప్పుడు అదే ఉస్మానియా లైబ్రరీ దగ్గర మీరొచ్చి మాట్లాడిన మాటలేంది ఆకునూరు మురళి సారు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలేంది? అంటే మీకు పదవొచ్చేసరికి ఇవన్నీ కనిపిస్తలేవా? ఆ రోజు మా కష్టాలు మీకు కనిపించినాయి, కళ్ళు తుడుచుకొని పోయిర్రు. మరి ఈరోజు మీ చేతులతో మా కన్నీళ్ళు ఎందుకు తుడుస్తలేరు మీరు? నివేదిక అదేమన్నా నివేదికనా? అసలు అన్ని అర్హతలన్నా అసలు మాకు ఏవి లేవు అనడానికి లేదు. వీళ్ళు 3 సార్లు టెట్ నిర్వహించిర్రు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు టెట్ నిర్వహిస్తే దాంట్లో ఒక 3,00,000 మంది అప్లై చేసుకుంటే అంటే 40,000 మంది క్వాలిఫై అవుతారు. మిగతా వాళ్ళందరి ఫీజు ఎంత ఉందన్న? ఒక్కొక్కరికి 1000, 1,200 ఫీజు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి మరి? మీకే వస్తున్నాయి. ఈ బడ్జెట్ అంతా మీకే వస్తుంది. క్వాలిఫై అయినా కాకపోయినా ఆ డబ్బంతా మీకే వస్తుంది. ఈ సొమ్మంతా ఏం చేస్తున్నారు మరి? ఈ 3 సార్లు టెట్ నిర్వహించకంటే ఒకసారి డీఎస్సీ నిర్వహించొచ్చు గదా! ఆ! మా అప్లికేషన్‌లతోనే మీరు ప్రభుత్వాలను నడుపుకోవచ్చు. అంతమంది నిరుద్యోగులున్నారు. ఇప్పుడు మనకి ఓటీఆర్ అప్లై చేయకముందే 30,00,000 మంది నిరుద్యోగులున్నారంటే ఇప్పుడు ఓటీఆర్ అప్డేట్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి లెక్క. ఫ్రెష్ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి లెక్క. ఇంకా పెరిగింటారు. సంవత్సరానికి 2, 3 లక్షలు పెరుగుతున్నప్పుడు ఓన్లీ డిగ్రీ చేసిన బ్యాచే వీళ్ళంతా. మళ్ళీ ఇంటర్ వీళ్ళంతా చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంకా చాలా పెరుగుతారు. ఇన్ని లక్షల మంది ఇక్కడుంటే వీళ్ళెందుకు భయపడుతున్నారంటే యువ వికాసం ఇవ్వడానికి గూడా ఇన్ని లక్షల మందికి ఇవ్వలేం. నిరుద్యోగ భృతి గూడా 30,00,000 మందికి ఇస్తే మేము ఊడ్చుకొని పోతామని తెలుసు. ఈ మళ్ళా ఢిల్లీకి మోసే మూటలు తగ్గుతాయి. అక్కడ ఇవ్వాలి గదా ఫస్టు. యువ వికాసం గానీ, నిరుద్యోగ భృతి గానీ రాహుల్ గాంధీకి ఇవ్వాలి ఫస్టు. ఆయన పెద్ద నిరుద్యోగి. ఆయనకివ్వాలి గాబట్టి వీళ్ళిక్కడ నిరుద్యోగులకు ఇవ్వరు. ఇక్కడ ఇవ్వాలంటే వీళ్ళు మొత్తం ఊడ్చుకుపోవాలి కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకే మా నిరుద్యోగుల టాపికే లేదు. నిరుద్యోగుల ఓట్లు కావాలి గానీ, నిరుద్యోగులకు ఏ పని గూడా చేసే సోయి లేదు వీళ్ళకి. ఒక్కరన్నా మాట్లాడతారన్నా? మహిళలకు స్కూటీలన్నారు. అవన్నీ ఉచితాలు పక్కన పెడితే, ఒక విద్యా వ్యవస్థ బాగుపడడానికి మీరేం చేస్తున్నారు? నివేదికలో నిజంగా విద్యా వ్యవస్థలో బాగుపడే లక్షణాలేమన్నా ఉన్నాయా? బలా అని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. ఏంది బలా? ఎవరికి లాభం ఆ నివేదిక వల్ల?
ఇక్కడ ఇన్ని జీవోలు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినా అన్ని జీవోలు అడ్డుపడతాయి అన్న, అన్ని కేసులే పడతాయి, డౌటే లేదు. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మీరు రద్దు చేయాలి కదా. ఫస్ట్ 108 జీవో డిఎస్సిలో, జీవో నెంబర్ 4 మొన్న తీసుకొచ్చారు డిగ్రీ లెక్చరర్ దాంట్లో, 46 జీవో పోలీసుల దాంట్లో, 29 జీవో గ్రూప్స్ దాంట్లో, ఇన్ని జీవోలు మీరు పెట్టి కొత్త నోటిఫికేషన్లు ఇస్తే అవి మళ్ళీ కోట్ల మెట్లే ఎక్కుతాయి. అట్లాంటప్పుడు మీరు మీరందరూ మంచిగానే ఉంటారు, మధ్యలో నిరుద్యోగులు ఏం చేసిరని మాకు అన్యాయం చేస్తున్నారు. మీరంటే లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు, కానీ ఉద్యోగాల కోసమే ఉద్యోగాల మీదనే డిపెండ్ అయిన నిరుద్యోగులు చాలామంది నష్టపోతున్నారు. నిజం అన్న చెప్తే ఎవరు నమ్మరు, కానీ అదే 5 రూపాయల భోజనం తింటారు. నైట్ టైము ఎవ్వరు కూడా నిద్రపోకుండా పేజీలు తిప్పేసుకుంటూ ఉంటారన్న, లైబ్రరీలో చుట్టే ఉంటారు, నిద్రలు బోరు ఎవ్వరు. అసలు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ఇంత జరుగుతున్నా పోస్టుల వివరాలు కూడా, ఖాళీల వివరాలు కూడా చెప్పకపోవడం దౌర్భాగ్యం అసలు ఇప్పటిదాకా. అందుకే అన్న, అసలు మిలియన్ మార్చ్ తరహాలో మేమైతే నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. ఈ ఉల్టా మళ్ళీ పైనుంచి ఎవరైతే ఇప్పుడు ముందలుండి ఇట్లా మాట్లాడుతున్నారో మాట్లాడడం కూడా తప్పే, కేసులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా దాంట్లో అన్న ఈ రాజకీయ నాయకులకి కేసులైనా ఇంకా పెద్ద పదవి వస్తుంది, వాళ్ళు జైలుకైనా ఇంకా పెద్ద పదవి వస్తుంది. నిరుద్యోగుల మీద కేసులు అయితే మాకు ఉద్యోగాలు ఇస్తారా అన్న? మా నిరుద్యోగుల బతుకులకి భరోసా అయింది. తర్వాత ఈ అందరి కోసం కొట్లాడుతున్నాం, మా మీద కేసులు అవుతాయి, మాకు ఉద్యోగాలు రాకుండా చేస్తారు వీళ్ళు. తర్వాత మాకేమైనా భరోసా ఉంటుందా? అటు ఉద్యోగము రాక ఇటు మేము కొట్లాడుకుంటూనే ఉండి మేము ఎట్లా బతికేది? దానికి బదులు ఈ ఎఫ్ఐఆర్లు పెట్టే బదులు మమ్మల్ని చంపేయండి. మీరు నోటిఫికేషన్లు ఇవ్వనప్పుడు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు మమ్మల్ని చంపేయండి. మా ఓట్లు వేయించుకున్నారు, వాడుకున్నారు. ఆ రోజు మా చేత మేము కాలు మొక్కితే ఓట్లేసిరు, కానీ ఏ నాయకుడు కూడా పోయి కాలు మొక్కలే, ఏ నాయకుడు మొక్కలే. మేము పోయి కాలు మొక్కితే ఓట్లేసిరు మీకు. ఆ కాలు మొక్కిన పాపానికి ఈరోజు మీరు మాకు విషం పెట్టండి, సస్తము శని పోతుంది. ఎందుకంటే మేము కూడా కుటుంబాలకి, నేనంటే సింగిల్గా ఉంటున్నా, నా సంపాదన నేను సంపాదించుకుంటా, నా చెల్లెని పోషించుకుంటా, నేను బతుకుతా. నాకంటే తల్లిదండ్రులు లేకపోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళంతా వాళ్ళకి భారం అయిపోయారు నిజం చెప్పాలంటే. అటు వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉంటారు తల్లిదండ్రులు, ఈ పిల్లలు ఇట్లా కుమిలిపోతుంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత లేదన్నా షుగర్లు, బీపీలు, ఈ అల్సర్లు ఇప్పుడు ఉన్నాయి వీళ్ళకి. టెస్ట్ చేస్తే ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అన్ని సమస్యలు పెట్టుకొని కూడా తల్లిదండ్రులకి భారం కావద్దని ఒక పూట తిండిని చదువుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికైనా తెలుస్తుందా? ఎంతసేపునో కొట్లాడుతున్నారు రాజకీయ నిరుద్యోగులం ఎట్లయినా మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అమ్మలక్కల కాలు మొక్కినప్పుడు మేము రాజకీయ నిరుద్యోగులం అని తెలియదా? ఈరోజు మాత్రం ఎట్లా రాజకీయ నిరుద్యోగులమైనాం? ఈరోజు మీరు చేసిన తప్పు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటే రాజకీయ నిరుద్యోగులం అయినాం. ఈయన నివేదిక గురించి మాట్లాడితే కోదండరాం సార్ని మేము కలిసినాం స్వయంగా. మేము కలిస్తే ఆనాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏం మాట్లాడుతుండంటే, అసలు నా దగ్గరికి ఎవరు రాలేదు అంటుండు. మా దగ్గర ఉండవా అన్న? ఇది తప్పుడు నివేదిక, ఇలా ఉంటే అందరు నష్టపోతారంటే నా దగ్గరికి ఎవరు రాలేదు, ఒకటే స్టేట్మెంట్. ఎందుకు ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడాల్సిన బాధ్యత పక్కా కోదండరాం సార్కు ఉంది, బల్మూరు వెంకట్కు ఉంది, ఆకునూరు మురళికి ఉంది. ఎందుకంటే మిగతా నాయకులు మా దగ్గరికి రాలే, మీరు వచ్చిర్రు స్వయంగా, మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు అసలు మీకు మొహం లేక మా నుంచి కొట్లాడక మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు, నన్ను ఎందుకు అడుగుతుర్రు అంటే, ఆనాడు మీరెందుకు అడిగిరు మమ్మల్ని? కాంగ్రెస్ పార్టీ ఎవరు మీ చుట్టమా? ఆ రోజు మీరు ఎందుకు అడిగిరు? ఈరోజు మీరంతా ఒక పదవుల్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాళ్ళనిస్తలేరు. అది నిజంగా ఈ రేవంత్ రెడ్డికి తెలుస్తుందా ఇదంతా? లేకపోతే మీరు ఇక్కడిక్కడనే క్లోజ్ చేస్తున్నారా? ఏం చదవని వాళ్ళకేమో ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పదవులు వస్తాయి. మేము నిజంగా ఉద్యోగాలే సంపాదించుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మీరు చేస్తున్నారు మమ్మల్ని, మీరు రాజకీయ నిరుద్యోగులు అని చెప్తే మా మీద అటు నిందలు పడి, ఇటు మేము చదవలేక, ఇటు ఉద్యోగాలు రాక మరి మధ్యలో ఏమైపోతాం? మేము కేసులు పెడుతురు మళ్ళీ పైనుంచి, నా మీదనే అయినాయి కదన్నా, మీరు కూడా చూసిరు కదా. అట్లాంటప్పుడు ఈ కేసుల బారిన మేము పడ్డప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి, క్వాష్ పిటిషన్స్ వేయించుకోవాలి. తిరగాలంటే అవుతుందా అన్న మాతోటి? కేసులు ఎందుకు పెడుతురు మరి? ఒకప్పుడు కేసీఆర్ పెడితే తప్పైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది ఏంది? రాహుల్ గాంధీ ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తున్నాడంటే స్వాగతం పలికిన నిరుద్యోగులు, ఈరోజు అదే రాహుల్ గాంధీ వస్తున్నాడంటే ఆ రోజు మరి ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చిండు? ఆ రోజు మరి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిరా చిక్కడపల్లికి ఎందుకు వస్తున్నావు అని? ఈరోజు అదే నిరుద్యోగులు సార్ని కలుస్తాం, వినతి పత్రం ఇస్తామంటే నిరుద్యోగుల పైన కేసులు పెడుతున్నారు. ఎందుకు? ఆ రోజు ఆయన వచ్చినప్పుడు పెట్టాల్సింది, ఆయన మీద కూడా కేసు ఎందుకు పోతున్నావు నిరుద్యోగుల దగ్గరకని. ఈరోజు మేము కలుస్తామంటే కేసులు పెడుతురు. పెట్టుకోరి, మా సమస్యలు ఎక్కడి దాకైనా మేము తీసుకెళ్తాం బరాబర్. మాకు మాత్రం నోటిఫికేషన్స్ వచ్చే వరకు మేము వినమన్నా. నిరుద్యోగ మార్చ్ అయితే ఈ 10వ తారీఖు మేము ఖచ్చితంగా అందరం కూడా ఈ 10,000 మందితోటి 13వ తారీఖు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం కదా.
చాలామంది నిరుద్యోగులు రావాలి దీనికి ఖచ్చితంగా. అందరికీ ఒక్కొక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సమస్యలు వాళ్ళకి తెలుసు. మీరు ఇంట్లో భారమై ఇంకా అట్లే ఉంటారా? మీకోసం మీరు బయటికొస్తారా? మేము ముందంజలో ఉండొచ్చు. కానీ మా వెనకాల మీరందరూ వెన్నెముకగా ఉండాలని జెప్పేసి ప్రతి నిరుద్యోగిని గూడా నేను కోరుకుంటున్నా. 13వ తారీఖు దిల్సుఖ్ నగర్‌లో మీ పుస్తకాలు, మీ పెన్నులు మీరు పట్టుకొని మీరే స్వయంగా అందరూ గూడా రావాలని 10,000 మంది గాదు. నిరుద్యోగులు లక్షల మందున్నారు. 10,000 మంది ఎందుకు? ప్రతి జిల్లాల నుంచి రారి నిరుద్యోగ మార్చ్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకుందామని జెప్తున్నా అందరికి. రైట్. ఇట్లా 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 చెప్పు అసలు ఏంటి? ఏం కథ? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇట్లా ధర్నాలు చేసే పరిస్థితి రాదని మేము అనుకున్నామన్న. ఎందుకంటే గతం లోపల ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే టీఆర్ఎస్ కొంత నోటిఫికేషన్ వదిలేసింది. ఇప్పుడు గ్రూప్ 2 700 కానీ, గ్రూప్ 3 1300 కానీ, గ్రూప్ 1 500 కానీ ఇట్లా కొన్ని నోటిఫికేషన్ వదిలేసింది. అయితే వీళ్ళందరూ మేధావులుగా అప్పుడు చలామణి అవుతున్నటువంటి కోదండరాం సార్ కానీ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మేము అధికారం రాహుల్ గాంధీ గారు కూడా మా లైబ్రరీ దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా 2 lakhs ఉద్యోగాలు ఇస్తాం. నేను ఒక ట్వీట్ చేస్తే నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రత్యక్షం అయితే ఎక్కడున్నా కానీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్తే మేము నమ్మి ఈ నోటిఫికేషన్ కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రిపరేషన్ అప్పటి వరకు ఊళ్ళల్లో కనీసం పక్కల పాలు చచ్చిపోతే కూడా ఇంటికి ఉన్నటువంటి పరిస్థితిలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసుకుంటున్నాం. కాబట్టి ఆ నోటిఫికేషన్ వదిలిపెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ కొన్ని నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు డెఫినెట్ ఉద్యోగం వస్తుందని చెప్పి బుక్లన్నీ పక్కకు పెట్టినాం. ఆ గ్రామాలకు వెళ్ళిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అడిగితే ఒక ఆయన బీజేవైఎం అంటాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అంటాడు, కొందరేమో చదువురాని వాళ్ళు అంటారు. ఒక్కొక్కరు ఒక విధంగా. ఇంకో ఆయన మొన్న ఒక మెసేజ్ చేసిండు. ఆయన మొన్నటి వరకు ఇది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయన మానవతరాయ్ అని ఆయన అంటాడు లైబ్రరీలని రాజకీయాలకు అడ్డంగా మార్చిరని అంటారు. మేము నోటిఫికేషన్ అడిగితే ఈ విధంగా వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ కరెక్ట్ సమాచారం ఇస్తలేరు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? మా దగ్గరకు వచ్చి 100 మీటింగ్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలు ఉన్నాయి 100% నేను ఇది చేస్తా అది చేస్తాను అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వినతి పత్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా చెప్తాం? 14 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రవళిక చనిపోతే ఢిల్లీ వరకు దాన్ని ప్రచారం చేసుకున్నారు. మరి 14 మంది నిరుద్యోగులు చనిపోతే మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పి మేము ఎంత అడిగితే కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడతారు. నోటిఫికేషన్ మాత్రం ఇప్పటికి చూడండి అన్న, వాళ్ళు కాళేశ్వరం మీద కానీ ఫోన్ ట్యాంపరింగ్గా 2 సిట్లు వేసారు. గతం లోపల చాలామంది 100 మంది వరకు ఎంక్వైరీ చేసి రెండో సీటు 300 మంది వరకు ఎంక్వైరీ చేశారు. మరి టీజీపీఎస్లో పెద్ద తలకాయలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ అది అని అన్నాడు. ఇక్కడ ఉంది మరి సిట్ ఏమైంది? అంటే నిరుద్యోగుల ఇష్యూ వరకు ఇప్పటికి కూడా ఖాళీలపై కమిటీ వేసారు శాంతకుమార్ తోటి. ఏమైపోయింది మరి? సంవత్సరం దాటిపోతుంది కమిటీ వేసి. ఏమైపోయిందని మేము అడుగుతూ ఉంటే ఒక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో మార్చి 13 తారీఖున నిరుద్యోగ మార్చు దిల్సుఖ్ నగర్లో నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఏకమై రావాలి. లేకపోతే అంటే ఖచ్చితంగా 2 ఏళ్ల వరకు నోటిఫికేషన్ రావు. కనీసం స్పందించినటువంటి పరిస్థితిలో కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కర్ణాటకలో ఏ విధంగా అయితే నిరుద్యోగులు అందరూ ఏకమై రోడ్డు మీదకి వచ్చి నోటిఫికేషన్ సాధించుకున్నారో దాని మించి మన తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డగా అన్న. ఖచ్చితంగా కాంగ్రెస్ అది కర్ణాటక జరిగిన ఉద్యమం అంటారు కాబట్టి కర్ణాటక ఉద్యమం కాదు, తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. తెలంగాణ ఇప్పటికీ నిరుద్యోగుల సహనం నశించిపోయింది. అసలు ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో బాధతోటి ఉన్నారు. అరే వీళ్ళు ఇచ్చి మోసం చేసి కనీసం ఇంతమంది స్పందిస్తలేరు కదా అని చెప్పి బాధతోటి ఉన్నారు. నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి వస్తుందంటే ఎవరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తట్టుకోనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నోటిఫికేషన్లు వేయండి. అదేవిధంగా వీళ్ళు నోటిఫికేషన్ అడిగితేయరు కాబట్టి నిరుద్యోగులారా ప్రతి ఒక్కరు కూడా దిల్సుఖ్ నగర్కు మార్చి 13 తారీఖున నిరుద్యోగ మార్చు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కదలి రావాలి. మన స్ట్రెంత్ మన బలమేందో ప్రభుత్వానికి తెలిస్తే కనుక వీళ్ళు నోటిఫికేషన్ వేసే పరిస్థితి లేదు. ఇక అడగడం వద్దు. దయచేసి ఆ రోజు మన స్ట్రెంత్ను చూపెడదాం. మన బలమేందో కాంగ్రెస్ గవర్నమెంట్ చూపెడితేనే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. మీరేం చెప్తారు? నమస్తే అన్న, నా పేరు ఆర్కే ఉన్నారు సార్. విషయం ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్ అని ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వము జీపీఓ సంబంధించి 10,954 జీపీఓ పోస్టులను క్యాడర్ స్ట్రెంత్ ఆన్ చేసింది. అంటే గతంలో ఉన్నటువంటి పాత విఆర్ఏ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడంలో భాగంగా 10,954 జీపీఓ పోస్టులను చేసింది క్యాడర్ స్ట్రెంత్. అయితే అందులో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాలను మా నిరుద్యోగులతో భర్తీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం పాత ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. వాళ్ళకు మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఇచ్చి 5,010 మందిని తీసుకుంది విఆర్ఓలుగా ఉన్న వాళ్ళని మళ్ళీ జీపీఓగా తీసుకుంది.
మళ్ళీ ఇప్పుడు ఆ జీపీఓ తీసుకున్నాక మొత్తం మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులను భర్తీ చేయమని ఈ పొంగులేటి గారిని అపాయింట్మెంట్ ఇప్పటి వరకు 3 సార్లు అడిగితే ఈ మంత్రి కనీసం స్పందన ఉండదు. ఇప్పుడు నిరుద్యోగులము ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరు గద్దెనెక్కడానికి మమ్మల్నే వాడుకున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారో నోటిఫికేషన్లు ఇవ్వకుండా? ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది గద్దెనెక్కి, ఇప్పటి వరకు ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేయకుండా మా నిరుద్యోగులని నిండా ముంచుతుంది. మేము ఇప్పుడు రోడ్ల మీదకి ఇప్పుడు 13 తారీఖు నిరుద్యోగ మార్చి ఎందుకు వస్తున్నాము? మీ యొక్క అసమర్థ పాలన వల్ల, మా నిరుద్యోగులను పట్టించుకోకపోవడానికి కారణం వల్ల. ఇప్పటి వరకు కనీసం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఇలాంటి ప్రోగ్రాంలు పట్టుకొని రోడ్ల మీద తిరగపోదాం కదా. మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తూనే ఉన్నారు? కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 10,954లో 5,010 పోస్టులు జీపీఓ పోస్టులు ఆల్రెడీ మీరు పాత ఉద్యోగులకు కొంత నింపుకుర్రు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం అంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, మళ్ళీ మేము నిరుద్యోగులకు ఇస్తామని చెప్పుకట్టాలి. ఇది ఎక్కడ అసలు ఇది దేంతో నా వల్ల అర్థమవుతలేదు. మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అందుకని నిరుద్యోగ మార్చుకు 13 తారీఖు ఖచ్చితంగా మేము భారీ ఎత్తున తరలి వస్తాము. జీపీఓ యాస్పిరెంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను దీనికి సంబంధించి మద్దతు ఇస్తున్నాను. ఇంకో విషయం, 14,742 ఎస్ఐపిసిఐ పీసీ మరియు 1342 ఎఫ్బిఓ పోస్టులకు సంబంధించి మీరు క్యాడర్స్ ఎంత అని చేసిర్రు, ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మొత్తం మీరు పంపిర్రు, డీజీపీకి పంపిర్రు. ఆ డీజీపీ మరి జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. డీజీపీ మరి కనీసం నోటిఫికేషన్ వేయచ్చుగా. మేము ఆల్రెడీ కింది స్థాయికి టీఎస్ఎల్ఆర్పీకి పంపినామంటారు. మరి మీరు ఏడ పంపిర్రు, ఏడ నోటిఫికేషన్లు వేసిర్రు? మీరు నోటిఫికేషన్లు వేయకనే కదా మీరు రోడ్ల మీదకి వస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మేము చూసినాము. ఇక మిమ్మల్ని నమ్మేది లేదు, ఇక నమ్మము. మీరు అసలు నమ్మము అని ఎందుకు అంటున్నామంటే మేము వెయిట్ చేసి మాకు ఏజ్లు అయిపోతున్నాయి. 30 సంవత్సరాలు దాటుతున్నాయి, నోటిఫికేషన్లు వస్తలేదు. ఏం చదవాలా? ఆ స్టడీ చైర్ మమ్మల్ని తిడుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు మా స్టడీ చైర్లో కూర్చుంటావురా నువ్వు అని. ఆడనే నువ్వు ఉద్యోగాలు వేస్తలేవు. ఆ 35 సంవత్సరాలకు సంబంధించి ఎస్ఐపిసి కూడా ఏజ్ కూడా మీరు 35 సంవత్సరాలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఐపిసికి సంబంధించిన దిల్సునాల్లో రేపు దడబుడిస్తాము. నిరుద్యోగ మార్చితో 1,00,000 మంది, 10,000 మందితో ఇళ్ళ పెట్టాం, 1,00,000 మందితో వస్తారు. 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున రావాలని మేము పిలుపునిస్తున్నాము. అందరము ఒకటే నిరుద్యోగులము. నిరుద్యోగులకు పార్టీ లేదు. ఆవులగాడో ఈ ఆవులగాడో మాకు పార్టీలు అంటగడతారు. మేము రాజకీయ నిరుద్యోగులము కాదు. మేము ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం పోరాడేటువంటి మేము మీలాంటి చదువుకునే లైబ్రరీలో చదువుకునే ఒక వ్యక్తులము మాత్రమే. మేము కొంచెం దీనికి సంబంధించి వాయిస్ ఇస్తున్నాం కాబట్టి మేము ఏదో లీడర్లను ముద్ర వేయకండి. మేము రాజకీయాలు చేయట్లేదు, మమ్మల్ని రాజకీయ పార్టీలతో లాగకండి. నిరుద్యోగులు అందరూ ఒకటే. కాబట్టి నిరుద్యోగ మార్చుకు 13 తారీఖు భారీ ఎత్తున తరలిరండి. దీన్ని సక్సెస్ చేసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే విధంగా మనము చేసుకుందాము. మీరు ఏం చెప్తారు? అసలు మనం గత 2 సంవత్సరాల నుంచి అనేక రకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంటు చలనం లేనట్టు ఈ వ్యవహరిస్తుంది ఈ వ్యవహారం మొత్తం. నిరుద్యోగులు ఈ 2 సంవత్సరాలు అనేక రకాల నిరసనలు తెలిసాము. ఇవి కావచ్చు, లైబ్రరీలు ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, నానా రకాలుగా ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగుల గోసను వెళ్ళబుచ్చుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిరుద్యోగులకి ఈరోజు ఇస్తాం, ఈ పండగకి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అని ఆ క్యాలెండర్ అని కొన్ని రోజులు డిలే చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో, నువ్వు ఛాయలు తాగకుండా, నువ్వు బిస్కెట్లు తాగకుండా నిరుద్యోగులకు హామీలు ఇచ్చావు. ఈరోజు రాహుల్ గాంధీ వస్తుంటే అదే నిరుద్యోగులు నీకు రిప్రజెంటేటివ్ లెటరో ఈరోజు మాకు ఉద్యోగ అవకాశాలు లేవని మా బాధను వెళ్ళబుచ్చుకోవాలని మేము ప్రయత్నించినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తరలిస్తారు. నానా రకాలుగా నిరుద్యోగులకు చిత్రహింసలు ఈ ప్రభుత్వం పెడుతుంది. ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాదు, నిరుద్యోగులు చిత్రహింసలు పెడుతుంది. ఈరోజు మేము ఇక్కడ వచ్చి వాయిస్ ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఏ విధంగా తెలుస్తుంది? సరే, మరి ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది? ఈరోజు అనేక రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు 14,000 ఉద్యోగాలు డీజీపీ ఉన్నాయని మీరు లెటర్ రాసిన పైకి పంపినావు అంటే నీకు సంతకం పెట్టిన చేతులు అవుతుందా? లేకపోతే నీకేమన్నా సోయి తప్పిందా? లేకపోతే నీకున్న ఇన్ఫర్మేషన్ మాకిచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ ఉందా? ఈరోజు నువ్వు సంతకం పెడితే ఇక్కడ ఉన్న 14,000 మంది నిరుద్యోగులు చదువుకుంటారు కదా, నీకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా. మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు కదా. మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అక్కడ ఉంటే ఆ నిరుద్యోగుల మీద కేసులు ఇస్తావు. ఇదేనా నీ ప్రభుత్వం? నీ ఉద్యోగ అవకాశాలు, నువ్వు నోటిఫికేషన్లు నువ్వు జిల్లాల్లో ఇస్తావు, మున్సిపల్ ఎలక్షన్లు ఇస్తావు, సర్పంచ్ ఎలక్షన్లు ఇచ్చుకుంటావు. అంటే నిరుద్యోగులు అట్లే ఉండాలా? ఇదే నిరుద్యోగులు మళ్ళీ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి అరకొరక ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ నీ సైడ్ తిప్పుకుందామనా ఈ ప్లాన్? అది కాదు. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు కూడా
చాలామంది ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద స్పందిస్తలేవు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటే చెప్తున్నాం, గతంలో తెలంగాణ మూవ్మెంట్ కోసం అనేక పెండౌన్లు కార్యక్రమాలు, రాస్తారోకలు కావచ్చు, రైలు దిగ్బంధనం కావచ్చు, మిలియన్ మార్చ్ అప్పుడు మార్చి 13న పెడితే ఇప్పుడు మేము మార్చి 10వ తారీఖున పెడుతున్నాం. దానికి పెద్ద డిఫరెంట్ ఏం లేదు. 2011లో 2011లో తెలంగాణ మూవ్మెంట్లో మిలియన్ మార్చ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన వేల సంఖ్యలో ట్యాంక్ బండిని ముట్టడిచ్చారు. అదే రీతిలో ఈరోజు నిరుద్యోగులు 33 జిల్లాల నుంచి తెలంగాణలో, మన తెలంగాణ గడ్డ ఎలాంటిదంటే ఉద్యమాల గడ్డ. కాబట్టి తెలంగాణ ఆ రోజు మన తెలంగాణ సాధించుకున్నాం ఎలానో ఇప్పుడు మనం నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించుకునే కార్యక్రమం చేయాలి. ఒక 5 రోజులు పక్కకు పెట్టండి మీ బుక్కులన్నీ. కాబట్టి 13వ తారీఖు ఏదైతే ఉందో ఈ నిరుద్యోగుల మార్చ్ దిల్సుఖ్ నగర్ నుంచి 14వ తారీఖు టీఎస్పీఎస్ ముట్టడి ఉంది. ఈ 3 కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తే అంత త్వరగా మనం జాబులు తెచ్చుకోగలుగుతాం. ఈ కార్యక్రమానికి నెగ్లెక్ట్ చేస్తే ఇక మన జీవితాలు ఇంతే. ఇంకా మీరు మర్చిపోండి, చదువులు పక్కకు పెట్టండి. అందులో వ్యవసాయం ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 1/2 ఎకరం ఉంటే చేసుకోండి. లేకపోతే ఈ హైడ్రా పేరు మీద ఈ పేర్ల మీద కూలగొడుతురు కదా, అక్కడ ఇక్కడ భూములు అని మన కబ్జాలు కూడా చేయండి. ఇక మీకు అదే పనులు ఇంకేం లేవు, మనకు ఉద్యోగాలు రావు. ఇవే నిరుద్యోగులు ఇలానే ఉండాలి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తే అంత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మన బాధలు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఈ నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వేయాల్సిందిగా మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరేం చెప్తారు? మీ పోరాటం ఏంది, అసలు ఎందుకు దారుణం? నమస్తే అన్న, నా పేరు కిరణ్. ఎందుకంటే అన్న, పోరాటం అనేది మాకు అలవాటైపోయింది. తెలంగాణలోనే అలవాటైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే, మాకు నోటిఫికేషన్లు కావాలి. ఎవరు వచ్చినా ఒకటే చెప్తున్నారు, నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం, త్వరలో. మరి ఎప్పుడు ఇస్తారు? ఏదైనా చెప్పండి కదా. త్వరలో ఇస్తాం అనేదే ఉంది, కానీ ఏది చెప్తలేదు. క్లారిటీ అనేది గవర్నమెంట్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? ఫస్ట్ మీకైనా తెలుసా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఒక శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయండి కదా. ఇప్పుడు వరకు ఒక్క శ్వేతపత్రం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మంత్రుల పదవుల కోసమైనా, వాళ్ళ కోసమైనా, వీళ్ళ కోసమైనా ఒక్క ఖాళీ అయితే, ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ అయితే అది 6 నెలల్లో కంప్లీట్ చేస్తురన్నా. మాకు చెయ్యరా? మేము ఎన్ని రోజులని ఉండాలి ఇంకా? ఇప్పుడు మా ఏజ్ వచ్చేసి 31, 32 అవుతుందన్న. మరి మేము ఎట్లా చేయాలి? ఇంటికి పోతలేమన్నా మేము. సిటీ సెంట్రల్ లైబ్రరీలో అక్కడనే 5 రూపీస్ ఫుడ్ తిని అక్కడనే ఉంటున్నాం. అసలు మా బాధలు ఎవరికి చెప్పుకోలేక, అక్కడికి వచ్చిన పిల్లలు ఏం చెప్పలేక, అన్న ఎట్లా చేద్దామన్నా అంటే కూడా ఈ ధర్నాలు చేసి మాకు బోర్ కొట్టేసిందన్న. బయటకు రావాలన్నా మాకు భయం అవుతుంది. ఎందుకంటే కేసు పెడతారేమో ఈ భయం ఒకటి. వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ ఇయ్యరు. మేము బయటకు రావాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కేసులు అయినా పర్లేదు, కానీ మేము బయటకు వస్తాం. మా ఉద్యోగాలు మనం తెచ్చుకుంటాం. ఇదేం కొత్తది కాదు కదా. తెలంగాణలో మళ్ళీ దేశం ఉద్యమం అయినా ఇప్పుడైనా 1952 నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. తెలంగాణనే తెచ్చుకున్నాం. ఇది మా ఉద్యోగాలు మనం తెచ్చుకోలేమా? ఇది ఏం కొత్త కాదు కదా. ఇప్పుడు మేము డిమాండ్ చేసింది ఒకటే అన్న, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కన్నా ముందు మా సిటీ సెంట్రల్ లైబ్రరీకే వచ్చారు. అక్కడే నేను ముంగట్టున్నా, స్వయంగా నేను హిందీలో మాట్లాడినా. బోలో బేటా तेरा क्या प्रॉब्लम है सर, हमको नौकरी चाहिए. అభి తక్ ఏక్ నౌకరీ బి నహీ దియే. రాహుల్ గాంధీ దగ్గర మన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వరకు 50 సార్లు పోయిండన్న. దానికే 100 కోట్లు అయినాయి ఖర్చు. ఇంకా నిన్న మొన్న మీటింగ్లో 10,000 కోట్లు అప్పు తెచ్చి ఒక్కొక్క రూపాయి కూడా కొడితే 10,000 కోట్లు ఇస్తామంట. మరి నిరుద్యోగులకి ఏమి ఇస్తాడన్న? ఇదా? మాకు నౌకరీ అడుగుతున్నాం కదా. మీకు అడిగేది ఏంది? మాకు ఉద్యోగాలు కావాలి. అదే ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి కదా. ఖాళీలు తెలుసు. మొన్న డీజీపీ కూడా అన్నారు ప్రెస్ మీట్లో, 1400 చిల్లర పోస్టులు ఉన్నాయి, మేము ఇస్తామని అన్నారు. మరి త్వరలో ఎప్పుడు ఇస్తారన్నా? గవర్నమెంట్ ఉన్న మనుషులే త్వరలో ఇస్తామంటే రాజకీయ నాయకులు దాన్ని ఇంకా వెనుకనేది వస్తారు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎలక్షన్లు. వాళ్ళ పోస్టులకు వాళ్ళు చూసుకున్నారు తప్ప మా పోస్టులు ఇప్పుడు వరకు రాలే. ఎప్పటి నుంచి 4 సంవత్సరాలు అవుతుందన్న ఇక్కడికి వచ్చి. ఇంటికి పోవాలంటే సిగ్గు అనిపిస్తుంది అసలు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఫోన్ చేస్తే ఫోన్ లేపి ఏం చెప్పాలో అన్ని బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము? సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదా? సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, లేకపోతే తల నరుకుంటా. ఏడ ఇచ్చినావు చెప్పు? అదే వైద్య శాఖలో కానీ, డిఎస్సిలో కానీ, ఇంకా గ్రూప్ 1లో 60 పోస్టులు, వైద్య శాఖలో 2,000 చిల్లర పోస్టులు, ఈ డిఎస్సి పోస్టులు ఏమో మా అయితే 5,000 పోస్టులు అన్న. ఎక్కువ పోస్టులు రాలే. కరెక్ట్గా లెక్క పెడితే 12,000 పోస్టులు. ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కూడా వేసినామని 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే శ్వేతపత్రం రిలీజ్ చేయి చూద్దాం. అది కూడా 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయింది. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు అట్లనే పోతుందన్న. వీళ్ళకు అవసరం ఏం అవసరం అంటే ఓన్లీ ఓట్ల కోసమే మేము అవసరం. మమ్మల్ని తీసుకొని ఇదే బల్మూరు వెంకట్ అన్న కానీ, రింగు రియాజ్ కానీ,
మన అందరూ కలిసి వచ్చి మీరు బుక్ పక్కన పెట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. నేను సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుతున్నాను. అక్కడ రింగురియా సార్ వచ్చి ఒకటే మాట అన్నాడు, మీరు బుక్ పక్కన పెట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. మరి ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చిందనా? నువ్వు చైర్మన్ అయి కూర్చున్నావు, మరి మేము దేనికి చైర్మన్? బుక్కులకే చైర్మన్? మేము దానికే పరిమితమా? మా కుర్చీకే పరిమితమా? సోయి లేకుండా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నిన్న మొన్న ఆకునూరు మురళీ సార్ గారు ఏమంటాడు, నా దగ్గరికి ఎందుకు వస్తారు, సమస్యలు ఉంటే మీరు అక్కడ పోయి కొట్లాడండి అంట. మొన్న రాలేను, మా దగ్గరకు వచ్చిండ్రుగా, మీరు వచ్చి మీ పదవులు మీకోసం కూడగట్టుకున్నారు, మీది మీరు తీసుకున్నారు, మరి మాకే పదవులు కావాలి? మేము రోడ్ల మీదనే ఉండాలన్నా ఇప్పుడైనా? మేము ఒకటే హెచ్చరిస్తున్నామన్నా, ఈ నిరుద్యోగ మార్చ్ మీ నిరుద్యోగ మిత్రులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నిరుద్యోగ మార్చ్ మనం విజయవంతంగా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. మీరు లేవండి, ఇంకా ఎన్ని రోజులని ఉంటారు, లేచి నిలబడండి, ఇప్పుడైనా మేల్కోవాలి. సోయి లేని గవర్నమెంట్ ఉంది ఇది, దీనికి సోయి తెప్పించాల్సింది మనమే. ఎన్నిసార్లు చదివితే లాభం లేదు, మీరు బయటకు రండి అని హెచ్చరిస్తున్నామన్నా. దీనికి అందరూ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. రైట్. మోతిలో ఏంది అసలు ఫైనల్గా ఏం చేయబోతున్నావు, ఏంటి కార్యాచరణ మొత్తం? అన్న, ముందుగా వైఆర్ టీవీ యాజమాన్యానికి మాకు ప్రతి సమయంలో కూడా నిరుద్యోగ అంశం మీద మీరు మద్దతుగా నిలబడుతున్నందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మీకు ధన్యవాదాలు. మేము ఈ నిరుద్యోగ మార్చ్ అనే కార్యక్రమాన్ని తలపెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఈ 2 సంవత్సరాలు ఇది పర్మిషన్ లేకుండా మేము నడి రోడ్డు మీద వచ్చే కార్యక్రమం ఇది. మేము ఇంకా మాకు ఎవరి పర్మిషన్లు వద్దు, మేము ఎవరిని అడగము. 2 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రకరకాల సందర్భాల్లో ఒకసారి 40,000 అంటాడు, ఒకసారి 60,000 అంటాడు, ఒకసారి 70,000 అంటాడు, ఒకసారి జాబ్ క్యాలెండర్ అంటాడు. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫస్ట్ నోటిఫికేషన్, డిఎస్సి ఇవన్నీ నోటిఫికేషన్ వేస్తా అన్నాడు. అది వేయట్లేడు. మాలో ఒక నిరుద్యోగి ఆ రోజు మినిస్టర్ కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఏం పని లేదు, మీరు టైంపాస్గా రాజకీయాలు చేస్తున్నారు అన్నప్పుడు దాని తర్వాత ఇందిరాపార్ద ధర్నా పెట్టినారు. ఇందిరాపార్ద ధర్నా పెట్టినప్పుడు కనీసం ఒక్క పేపర్లు కూడా ఎక్కడ పడలే. దాని తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను హంగర్ స్ట్రైక్కి కూర్చుంటా అని చెప్పేసి పిలిపించిన, కూర్చున్నా. మరి ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను కొనాలని మీరు ప్రయత్నం చేయలేదా? నువ్వు లొంగిపో అని చెప్పేసి మీరు ప్రయత్నం చేయలేదా? నేను చేయలేదు కాబట్టి, నేను లొంగిపోలేదు కాబట్టి ఆ రోజు మీరు ఇమ్మీడియట్గా నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇతను ఎగ్జామే రాలేదని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు నా గురించి మాట్లాడినారు. మరి నేను గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా మేము పెట్టినాం. మరి పెట్టినప్పుడు నీ పరువు ఎక్కడ పోయింది? నువ్వు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తివి అట్లా మాట్లాడవచ్చా? దాని తర్వాత ఏమన్నాడు, ముదిరిపోయిన బెండకాయలు. దాని తర్వాత ఏమంటున్నాడు, ఆ రోజు మేము డిఎస్సి అని చెప్పేసి డిఎస్సి పోస్ట్పోన్ కావాలని మేము అడిగితే గ్రూప్ 2ని పోస్ట్పోన్ అప్పటికే 3-4 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇంకో 5వ సారి నువ్వు పోస్ట్పోన్ చేస్తే ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? మేము అడిగింది ఏంది, పోస్టులు పెంచమని. నువ్వు చేయలే, డిఎస్సి పోస్ట్పోన్ చేయలే. టోటల్గా శాడిస్ట్ బిహేవియర్తో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక మొత్తం 18 నోటిఫికేషన్లు వేస్తాం ఒకటే సంవత్సరంలో, ఇక పలానా నెలలో ఈ నోటిఫికేషన్ ఇక్కడి నుంచి అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా 119 ఎమ్మెల్యేల ముందర నువ్వు మాట్లాడినట్టు మాటలు. మరి దానికి 1 నెలలో, 2 నెలలో, 3 నెలలో సరే డిలే అయింది అనుకున్నాం. ఎన్ని నెలలు అయిందన్నా? సంవత్సరం అయింది. నువ్వు ప్రకటించిన జాబ్ క్యాలెండర్కి ఇంప్లిమెంట్ స్టార్టింగ్కే 6 నెలలు, మళ్ళీ అది ఇంప్లిమెంట్ అవ్వడానికి సంవత్సరం. ఇప్పుడు ఈ 1.5 ఇయర్లో నువ్వు ఏ రోజు ఏ జాబ్ క్యాలెండర్ ఎక్కడ నిలబడింది? ఒకవేళ నువ్వు జాబ్ క్యాలెండరే ఇవ్వాలి అన్నప్పుడు సిన్సియారిటీ ఉంటే అతి త్వరలో 40,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తా అంటావు? నువ్వు ఏదో ఒక స్టేట్మెంట్ త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నావా, లేదంటే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నావా? జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక సంవత్సరం పాటు టైం పాస్ చేసినావు. మళ్ళీ అతి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీకి రాకముందు నేను 40,000 ఉద్యోగాలతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, నీకు సంతకం పెడతా అన్నావు. ఎక్కడ పోయింది? అంటే నేను ఆ రోజు మేము అడ్డుకోవాలంటే అడ్డుకోలేమా? నేను గౌరవించినాం. 2 సార్లు వచ్చినావు నువ్వు క్యాంపస్కి, మేము గౌరవించినాం. మరి నువ్వు గౌరవించినప్పుడు నువ్వు నీ గౌరవాన్ని ఎక్కడ నిలబెట్టుకున్నావు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయనతో ఏమంటాడు, టీజీపీఎస్సీ చైర్మన్తో త్వరలో జూన్ 2న స్టేట్ ఫార్మేషన్ రోజున నేను నోటిఫికేషన్ విడుదల చేపిస్తా అని టీజీపీఎస్ చైర్మన్తో కొన్ని సందర్భాల్లో అనిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో నేను ఎప్పుడు ప్రోగ్రాం పెడితే ఇమీడియట్గా కొంతమంది యూట్యూబర్లతో, కొంతమంది న్యూస్ పేపర్లతో. ఇక్కడ కొత్త విషయం మీకు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎవరిని నేను క్రిటిసైజ్ చేయలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా. ఉద్యమం చేస్తున్నప్పుడు
ఈ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం. నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇమీడియట్‌గా కొంతమంది ఈ నిరుద్యోగ యువతని, ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళు ఎమ్మెల్సీలు అవ్వడం కోసం కావచ్చు, దీన్ని ఒక రాజకీయ వేదికగా మార్చుకోవడం కోసం ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ఎవరు ఎన్ని రకాలుగా వాడుకుంటున్నారంటే ఒకరేమో కొంతమంది ఎమ్మెల్సీలు కావాలనుకుంటారు, కొంతమంది నాయకులు కావాలనుకుంటున్నారు, కొంతమంది ఏమో పార్టీలకు మేము నిరుద్యోగ యువత మొత్తం మా చేతిలో ఉందని చెప్పేసి లాబింగ్ చేసుకోవడం కోసం, ఇంకోటి ఈ నిరుద్యోగ యువత మీరందరూ పార్టీ పెడితే కానీ మీకు నోటిఫికేషన్ రావాలని చెప్పేసి. పార్టీ పెట్టేదెప్పుడు, గెలిచేదెప్పుడు, నోటిఫికేషన్ వచ్చేదెప్పుడు? ఇప్పుడు మేము మధ్యలో ఉన్నాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క ప్రోగ్రామ్స్ని పికప్ చేసుకుంటూ డెమోక్రటిక్ వేలో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలతో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ప్రెస్ మీట్లు కానీ, వినతి పత్రాలు కానీ, మందకృష్ణ మాదిగ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే విమలక్క వరకు అందరినీ ప్రెస్ మీట్లు, వినతి పత్రాలు వీళ్ళకి ఇవ్వటం, బీజేపీకి ఇవ్వటం, బీఆర్ఎస్కి ఇవ్వటం, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారు కూడా నేను ఇచ్చిన. మరి నేను ఇన్ని రోజులు ఈ హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాత మీరందరూ ఈరోజు మీ పార్టీలన్నీ కూడా మీరందరూ ఆ రోజు నాకు మాట ఇస్తేనే కదా నేను బయటకు వచ్చి మీరు పోరాటం చేస్తారన్న ఒక మాట ఇచ్చినారు కాబట్టి నేను మీ అందరి మీద గౌరవంతో, నమ్మకంతో బయటకు వచ్చిన. ఈ 2 సంవత్సరాల్లో ఎవరు ఎక్కడ నిలబడ్డారండి? మమ్మల్ని ఒక రాజకీయ వేదికగా వాడుకోవడానికి కొంతమంది, ఎమ్మెల్సీలు కావడం కోసం కొంతమంది. ఈ నిరుద్యోగ ఉద్యమంలో కొందరి స్వార్థం ఉండొచ్చు. అంత మాత్రాన ఈ నిరుద్యోగ ఉద్యమానికి నీతి లేదు, నిజాయితీ లేదు, న్యాయం లేదని అనుకుంటే అది మీది భ్రమ. అది ఎప్పటికి కూడా ఆ రోజే నేను డిసైడ్ అయినా, ఏ 100 యుద్ధాలు జరిగిన ఆకాశం భూమి ఒకటైనా కూడా ఈ నిరుద్యోగ ఉద్యమంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, దేనికి లొంగేది లేదని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేయని ప్రయత్నం లేదు. విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నా. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చివరిసారిగా హెచ్చరిస్తూ ఉన్నా. రేపు మార్చి 13వ తారీఖున నిరుద్యోగ మార్చ్ అనే కార్యక్రమాన్ని మేము చాలా పీస్ఫుల్గా కొన్ని వేలాది మంది చేతిలో బుక్కులు, చేతులు ఉద్యోగాలు నేను 40,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా నువ్వు లెక్క పెట్టుకో అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గర నువ్వు ఏ రోజున ఏ అబద్ధాలు ఆడినావో, ఏ రోజున ఏ స్టేట్మెంట్లు ఇచ్చి మా యొక్క నిరుద్యోగ ఉద్యమాన్ని నీరు గార్చినావో, ఏ రోజున ఏ రకంగా నువ్వు అబద్ధాలు చెప్తూ మోసాలు చేసినావో ప్రతి ఒక్క పాయింట్లతో మేము రోడ్ల మీద వస్తున్నాం. నువ్వు గనక అడ్డుకుంటే, నువ్వు గనక దాన్ని నివారించే ప్రయత్నం చేస్తే టీజీపీఎస్సీ ముట్టడి చేస్తాం, దాని తర్వాత అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం. అయినా కూడా నీ బుద్ధి మారలేదంటే నేను మరో హంగర్ స్ట్రైక్ నేను ఈసారి కూర్చుంటా. ఈసారి నా ప్రాణమా, నువ్వు ఎందుకు దిగిరావో ఈ తెలంగాణ నిరుద్యోగ యువత ఒక్కడే కాదు, ఈసారి వందలాది మంది, వేలాది మంది మెరుపు ధర్నాలు చేస్తే నీకు ఏ స్థాయిలో నీకు భయం పట్టుకుందో నీకు తెలుసు. ఈసారి మెరుపు ధర్నాలు కాదు, మెరుపు ఆమరణ నిరాదీక్షలు మేము ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ కూర్చుంటామో కూడా నీకు చుక్కలు కనబడే రోజు కూడా తీసుకొస్తాం. తెలంగాణ నిరుద్యోగ యువత ఒక్కసారి ఎదురు తిరిగి పోరాటం చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో కూడా నువ్వు చూడబోతున్నావు. ఇక నీకు మేము ఓపిక పట్టినాం. నేను రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మిత్రులకి ఈ యొక్క సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నిరుద్యోగ మార్చ్ అనేది ఇది మరో కర్ణాటకలో ఎట్లయితే జరిగిందో మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా మీరు మీ కుర్చీలను విడిచిపెట్టి మేము ఇదే చివరి ఉద్యమం అవుతుంది. రేపు నేను చనిపోయినా నిరుద్యోగులే కారణమవుతారు. ఎందుకంటే మీరందరూ చాలా సఫర్ అవుతున్నారని మేము ఉద్యమం ఎత్తుకొని మేము బయటకు వస్తున్నాం. రేపు నేను చావడానికి ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఈ నిరుద్యోగులు మీరందరూ కూడా కారణమవుతారు. ఎందుకంటే నేను న్యాయం కోసం నిలబడుతున్నా. మేము చేసే ఉద్యమం నిజంగా నిజాయితీ ఉంది అంటే ఆ నిరుద్యోగ మార్చికి మీ పేపర్లతోనో మీ బుక్కులతోనో మీరందరూ బయటికి రండి. ఎవరు చేయాలండి? ఎవరు చేస్తారు? ప్రతిసారి ఎవరు చేస్తారు? ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? ఎన్ని రోజులను చేయాలి? మీరు టీజీపీఎస్ వరకు రాకపోవచ్చు, మిమ్మల్ని అక్కడ దాకా రమ్మని చెప్పట్లేదు. దిల్సునర్లో ఉన్న వాళ్ళందరూ బయటకు రండి. కాబట్టి దిల్సునర్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా బయటకు డెఫినెట్గా వస్తారు. అశోక్ నుంచి కానీ, వేరే నిజాం కాలేజ్ నుంచి కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ, సైఫాబాద్ కాలేజ్ నుంచి కానీ, సికింద్రాబాద్ కాలేజ్ నుంచి కానీ 33 జిల్లాలోని నిరుద్యోగులు కానీ మీరు మీ దగ్గర రావట్లేదు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడగడం కంటే మీరు మీ జిల్లాలో సడన్గా వచ్చి రోడ్ల మీద ర్యాలీలు చేస్తే యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి తప్ప మీకు నోటిఫికేషన్స్ రావు. కాబట్టి ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు మేము మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఇక్కడ నుంచి జిల్లా లైబ్రరీ వస్తున్నారు. మరి వీళ్ళకి అయ్యే ఖర్చే కదా మీకు అయ్యేది. మాకు ఈ హైదరాబాద్ నుంచి మీకు ఎంత దూరం ఉందో మీకు కూడా మాకు అంతే దూరం ఉంది కదా. మాకెంత దూరం ఉందో మీకు కూడా అంతే దూరం ఉంది. మాకెంత ఖర్చు అవుతుందో మీకు కూడా అంతే ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఒకరోజు మీరు మాతో పాటు ఒక ఉద్యమం, ఒక కార్యాచరణ ప్రకటిస్తుంటే తిరిగితే అది ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఎవడో హైదరాబాద్లో ఉన్నోడు కొట్లాడతాడు,
కొట్లాడితే అందరం కలిసి తాడో పేడో తేల్చుకొని నిరుద్యోగ మార్చిని ఈ దిల్సుఖ్నగర్లో కూర్చొని నోటిఫికేషన్ ప్రకటించే వరకు మనం అక్కడి నుంచి లేవకుండా కూర్చుందాం. లేదు అంటే అన్నీ బంద్ చేసుకొని ఎవరి మన మిత్రుడు చెప్పినట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దానికి కారణం ఆ రోజు రాకపోతే మాత్రం దీనికి ఈ నిరుద్యోగ మార్చికి నిరుద్యోగులు కనుక కదిలి రాకపోతే అసలైన ద్రోహులు, అసలైన తెలివిగల్లు, అతికి తెలివి చూపించేది మొత్తం నిరుద్యోగ యువత అని మేము అనుకుంటాం. ఇక మేము ఉద్యమం కూడా ఆపేస్తాం. రైట్. చూసిరు కదా మొత్తానికి. ఒకసారి చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతులలో ప్లకార్డులు కాదు ఇది, వాళ్ళ జీవిత తలరాతలను మార్చేటి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది, ఉద్యోగం మా జన్మ హక్కు అంటూ వాళ్ళ దాంట్లలో ఒకసారి మీరు చూడరు, అందరి దాంట్లలో కూడా చూడండి. ఇక్కడ గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానీ, పీసీ కానీ, మెగా డిఎస్సి కానీ, పవర్ సెక్టార్ కానీ, ఏఈ కానీ, ఎస్ఈ కానీ, జేఎల్ఎం కానీ, ఏఈలు కానీ, ఆల్ ఇంజనీరింగ్ కానీ, ఎఫ్బిఓ కానీ, జీపీఓ కానీ మిగతా నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీళ్ళు 3 రోజుల ప్రోగ్రాం చేసిళ్ళు. మార్చి 13, 2026న 10,000 మందితో నిరుద్యోగ మార్చ్. వీళ్ళ నినాదం ఒకటే, పుస్తకాలతో కదలిరా అంటూ కూడా ఉదయం 10 గంటల స్థలం దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. దాంతోపాటు మార్చి 14న కూడా, ఎందుకంటే 2026న ఇటు టీజీపీఎస్సీకి సంబంధించి ముట్టడి చేసిళ్ళు. మార్చి 15న కూడా 2026 అసెంబ్లీ ముట్టడి కూడా చేసిళ్ళు. ఇక్కడ వ్యవస్థలు అంటే రాజకీయ వ్యవస్థగా ఉండే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులను వాళ్ళను నిలదీస్తున్నారు. దాంతోపాటుకు వీళ్ళ బాధ్యులైన టీజీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేరని వీళ్ళని అడుగుతున్నారు. మనం నిరుద్యోగులంతా కూడా ఐక్యతగా ముందుకు రావాలంటూ ఇటు నిరుద్యోగ మార్చి కూడా పెట్టిళ్ళు. సో మొత్తానికి ఇక్కడ వైఆర్టీవీ అయితే సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది వీళ్ళకి. సో పూర్తిగా కూడా వీళ్లకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం వెంటనే కూడా వీళ్లకు నోటిఫికేషన్లు ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనం కూడా డిమాండ్ చేద్దాం.